హే గైస్, 2 days నుంచి ఇన్స్టాగ్రామ్ అంతా మారుమోడుతుంది. పెట్రైట్ అంట మూవీ పేరు. ఏందబ్బా అది అంతలాను అంతలా అంటే నేను చూసిన 4 రీల్స్‌లో 10 ఒకటి ఖచ్చితంగా తగులుతుంది. ఏంది మరి అంత బాగుందా అని చూస్తే ఒక కాన్సెప్ట్ చిన్నది బాగా వైరల్ అవుతుంది. ఒక చిన్న పాపది. ఆ పాపకి ఫ్రీగా ల్యాప్‌టాప్ వస్తుంది ఇంటర్మీడియేట్ స్టేజ్‌లో. సంథింగ్ ఇష్యూ అయినట్టు ఒక రీల్ చూశాను. సో మోర్ దాన్ 10 టైమ్స్ చూసా అదే రీల్. సో ఇదే కాన్సెప్ట్ కావాలా సినిమా ఏదో బాగున్నట్టుందని చెప్పి చూస్తే అది పేట్రాయిట్ అంట మూవీ పేరు. జీ5లో రన్ అవుతుంది. సేమ్ మలయాళం మూవీ. ఏందని చూద్దామని ఇంక తీసా. ఒక ముందు వికీపీడియా చూద్దాం అసలు ఎవరు తీసినమా ఇలా ఎంతమంది ఉన్నారని మొత్తం చూస్తే నేను చూసిన కాన్సెప్ట్కి ఆ సినిమాలో ఉన్న వ్యక్తులకి అసలు సంబంధం లేదు. ఎంతో మంది ఉన్నారంటే యావత్ మలయాళం ఇండస్ట్రీ మొత్తం దాంట్లోనే ఉంది. ఏంది మమ్మూటి గారు ఉన్నారు, మోహన్ లాల్ గారు ఉన్నారు, ఫాద్ ఫసిల్ గారు ఉన్నారు. అసలు అడ్రస్ లేకుండానే నయనతార గారు కూడా ఉన్నారు. మళ్ళీ ఓరే స్వామి ఇంత మంది ఉన్నారు, అసలు నయనతార గారు ఎందుకు వచ్చారు, అసలు ఆ కాన్సెప్ట్ నేను చూసిన కాన్సెప్ట్ అసలు సినిమాలోనే కనిపెట్లా. సరే అని సినిమా తీసాం. సినిమా చూడడం స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ 50 minutes మెంటల్ ఎక్కేసింది. అసలు ఏ సినిమా ఇది ఎంత చూస్తున్నావు, అసలు రన్ కూడా 3 hours ఉంది. అందుకే పెద్ద అసలు అందుకే పెద్ద సినిమా చూడలేదు అన్నట్టుంది ఎవరు. 50 minutes అసలు సినిమాని ఏం ఎక్కల అసలు. ఎప్పుడైతే ప్రీ ఇంటర్వెల్ అనుకోండి, ఇంటర్వెల్ నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. మెయిన్ థింగ్ అక్కడి నుంచి చెయ్యాలి. అసలు ఒక్కసారిగా సినిమా ఒక రేంజ్కి వెళ్ళిపోద్ది. ఫస్ట్ హాఫ్ అంతా అసలు వరస్ట్, అసలు వెళ్తూనే ఉంటుంది. ఏం చెప్పాలనుకుంటున్నారు, అసలు ఏం జరుగుతుందిరా, అసలు కాన్సెప్ట్ ఏంటి, మొత్తం అసలు ఏం అర్థం కాదు. ఒక ఉంటుంది సినిమా. అట్లీస్ట్ మన తెలుగు వాళ్ళన్నా ఏంటంటే సరే వీళ్ళందరూ మనకు తెలుసు కదా అని చూడొచ్చు. దాంట్లో అంతా మలయాళీ. ఎవరు ఏం అర్థం కావట్లా. ఒక మమ్మూటి గారు కనిపిస్తున్నారు, ఇంకెవ్వరు కనిపించలేదు. అప్పుడప్పుడు ఫాఫా కనిపిస్తున్నారు అంతే. మోహన్ లాల్ గారు అసలు లేరు. సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ అయింది. సెకండ్ హాఫే సినిమా నన్ను అడిగితే అసలు సినిమా కాన్సెప్ట్ అంతా. సెకండ్ హాఫ్ మెంటల్స్ ఉంది. ఆ కాన్సెప్ట్ అంటే రీసెంట్ టైమ్స్లో మనకి కార్పొరేట్ చేసిన పని అక్కడ. అంటే మన గవర్నమెంట్ అనలేం కానీ కార్పొరేట్ ద్వారా వచ్చింది ఆ ఫ్రీ ల్యాప్టాప్స్. ఆ ల్యాప్టాప్స్లో సీక్రెట్ కెమెరా రన్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ డేటా యూజ్ చేసేది కానీ వాళ్ళు కెమెరా ఆన్లో ఉండి ఎవ్రీథింగ్ వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అట్లాగా సినిమా కాన్సెప్ట్ రెడీ అయింది. దాంట్లో వన్ ఆఫ్ ది సీనే క్లైమాక్స్ సీన్. ఒక చిన్న పాప ఒక ఇంటర్మీడియట్ స్టేజ్లో స్టేట్ టాపర్ వస్తే అమ్మాయికి ఒక ల్యాప్టాప్ వస్తుంది. ఆ ల్యాప్టాప్ అనుకోకుండా వాళ్ళు చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి, ఎంత మిడిల్ క్లాస్ అంటే వాళ్ళకున్న ఒక రూమ్లో అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసుకోవాలన్నా వాళ్ళ పేరెంట్స్ అందరూ బయటికి వెళ్ళి అమ్మాయి డ్రెస్ మార్చుకున్న తర్వాత లోపలికి రావాల్సిన పరిస్థితి ఆ రేంజ్లో ఉంటుంది. బట్ అట్లాంటి టైంలో ఈ ల్యాప్టాప్ ఏదైతే అమ్మాయికి ఫ్రీగా వచ్చిందో అది ఆన్లోనే ఉంటుంది. అది అమ్మాయి షట్ డౌన్ అంత తెలియకపోయి ఉండొచ్చేమో కానీ మామూలుగా షట్ డౌన్ చేసినా కూడా దానిలోనే ఉంటుంది కెమెరా. అది రన్ అయిపోయి వైరల్ అయిపోయి అట్లాగా బయటకు వచ్చేసి ఆ ఇష్యూ వల్ల వాళ్ళ నాన్న కూడా చనిపోతాడు. వాళ్ళ నాన్నని చంపిన విషయం అన్నట్టుగా తీసుకుంటారు. అమ్మాయిని జైల్లో పెట్టేస్తారు. అట్లా ఆ కేసు మీద మెయిన్ థింగ్ అది నేను చూసింది ఇన్స్టాగ్రామ్లో కానీ నేను చూసింది కానీ మొత్తం అది దాని కాన్సెప్ట్గా తీసుకొని వేరే సినిమా లీడ్స్ అన్నీ తీసుకుని దానికి కలిపినట్టు చూపించారు. సెకండ్ హాఫ్ అంతే మాత్రం పిచ్చ పీక్స్ ఉంది. ఫస్ట్ హాఫ్ వరస్ట్ అసలు. ఇదేదో చూపిస్తారు ఎట్టంటో ఉంటుంది. అది నేను ఆ సీన్ కోసం చూసాను, అంటే ఎలా జస్టిఫై చేస్తారు అన్నట్టు. సినిమా అయితే బాగుంది కదా సెకండ్ హాఫ్ అంతా. మోస్ట్లీ అసలు ఈ సినిమా అసలు ఎప్పుడు వచ్చింది ఏంటి చూస్తే మే 1 అంటే సినిమా రిలీజ్. సినిమా చూస్తే సినిమా ఫ్లాప్. 100 crore బడ్జెట్లో 75-80 crores వచ్చింది అంతే. యావరేజ్ ఫ్లాప్ అనుకోండి. ఫ్లాప్ సినిమా అంటే ఫ్లాప్ సినిమాలు చూసే అంత ఓపిక నీకేడుందిరా అంటే మన టీఎఫ్ఐకి ఒకటి ఉంది. హిట్ అయింది అయితే మహా అయితే ఒక 4 సార్లు చూసేసి. బట్ ఫ్లాప్ అయిందంటే ఎగబడి చూస్తాం. అసలు ఎందుకు ఫ్లాప్ అయింది, ఎలా ఫ్లాప్ అయింది మనం మాత్రం. ఆదిపురుషు అట్లాంటి రాధేశం అయ్యి వదిలేండి. మామూలుగా ఆరెంజ్, శక్తి, కలేజా అట్లాంటి సినిమా ఫ్లాప్ అయ్యి ఉండొచ్చు. బట్ మనకి ఎక్కేస్తాయి బాగా నచ్చుతాయి కొద్దిగా. రిలీజ్ది వన్ ఆఫ్ ది టాప్ ఉంటాయి కూడా. అందుకనే కదా మన టీఎఫ్ఐకి ఎప్పుడు ఫ్లాప్ అయిన సినిమాల మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఎప్పుడు. అందుకే ఇన్స్టాగ్రామ్ అంత వైరల్ చేసింది. సో ఆ ఒక్క సీన్ కోసం వల్ల నేను అసలు కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అని చెప్పి చూశాను. సినిమా అయితే ఫస్ట్ హాఫ్ వదిలేను గైస్, స్కిప్ చేసేయచ్చు మోస్ట్లీ. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సార్ ఒకవేళ మీకు వస్తుంటే మీరు ఒకసారి లుక్ సినిమా నాకు తెలిసినంత వరకు అయితే బాగుంది. అంటే ఫ్లాప్ అయ్యింది అంటే వాళ్ళు ఆ చూపించే విధానం వల్ల. అంటే 3 hours మూవీ ఉంది, అంత రన్ టైం అసలు ఓవర్ అనిపించేస్తుంది. అందులో ఫస్ట్ హాఫ్ అంతా ల్యాగింగ్ ఉంది. అసలు ఏం ఆ కాన్సెప్ట్ ఏం చెప్పకుండా ఏదేదో చూపించినట్టు అనిపిస్తుంది. అందుకే సగం ఫస్ట్ హాఫ్లోనే సగం వెళ్ళిపోయి ఉంటారు థియేటర్లో నుంచి. అందుకే సినిమా ఫ్లాప్ అయింది. అది
ఒకవేళ మీకు ఆ సీన్ చూసి ఏమన్నా మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీరు చూసిండుంటే ఎలా మీకేమనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే మంచిగానే అనిపించింది. ఫస్ట్గా మోస్ట్లీ స్కిప్ చేయడం బెటర్, సెకండ్ హాఫ్ ఓకే. ఒకవేళ ఒకవేళ మీరు తెలుసుకుంటే ఒకవేళ టైం ఉంటే మోస్ట్లీ సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ చేయండి. సినిమా అయితే బాగుంది గైస్. పెట్రాయిట్ అంట G5లో రన్ అవుతుంది, స్ట్రీమింగ్ అవుతుంది అది. అండ్ దాంతోపాటు మోస్ట్లీ నేను ఇన్స్టాగ్రామ్లో చూసిన రీల్ ఇంకోటి, బుచ్చిబాబు గారు పెద్దలో ఒక షూట్ చేసి కూడా అది పెట్టలేదంట. అచ్చయ్యమ్మ పెళ్లి చూపులు సంథింగ్ రామ్ చరణ్ సైకిల్ దొక్కుంటూ వచ్చి ఆ అగ్రెషన్ మోడ్ అని ఉంది, అది చేస్తుంటే బాగుంటుంది. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఫస్ట్లీ అయితే ఈ వీడియో ఏం చేస్తారు, పెట్రాయిట్ అంట G5లో రన్ అవుతుంది, మీరు ఒక చూపేసి